తెలంగాణ కురుమ సంఘం ఈరోజు చేర్యాల దొడ్డి కొమరయ్య 97వ జయంతి ఘనంగా చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట మొట్టమొదటి వీరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసిన నాయకుడికి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా దొడ్డి కొమరయ్య తెలంగాణ అసెంబ్లీలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశంలో కురుమ సంఘం చేర్యాల పాత నియోజకవర్గ అధ్యక్షులు ఓరుగంటి శంకర్, ప్రధాన కార్యదర్శి అందే నానిబాబు, సిద్దిపేట జిల్లా కురుమ సంఘం ఇన్ఛార్జ్ జంగిలి యాదయ్య, నాయకులు బండారి అంజయ్య, చెట్టే కొమరయ్య, మహిళా నాయకురాలు కామరాతి ఎల్లవ్వ, కురుమ సంఘ నాయకులు పాల్గొన్నారు. కొమరయ్య గారి జయంతి పురస్కరించుకొని చేర్యాల నియోజకవర్గ డివిజన్ కార్యదర్శిగా అందరము దొడ్డి కొమరయ్య గారికి పూలమాల వేశాము. పూలమాల వేసి దొడ్డి కొమరయ్య ఆశయాలను సాధించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక దొడ్డి కొమరయ్య విగ్రహం ఉండాలని ఆశిస్తున్నాము. అలాగే అతని ఆశయాలు నెరవేరాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. జై దొడ్డి కొమరయ్య. 97వ జయంతిని పురస్కరించుకొని చేర్యాలలో ఒక 10-15 రోజులలో దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సాయుధ పోరాట ముద్దుబిడ్డ, మా కులదైవం గొల్లకుర్మ ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య ఈ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి తెలంగాణ కోసము మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. ఆయన ప్రభుత్వం గుర్తించి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గుర్తించి ఈ తెలంగాణలో ట్యాంక్ బోర్డు మీద ఆయన విగ్రహం పెట్టాలని ప్రభుత్వ లంచనాలతో ఆయన విగ్రహం పెట్టి దొడ్డి కొమరయ్య జయంతి నాడు ప్రభుత్వ సెలవు ఇవ్వాలని చెప్పి మేము గొల్ల కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై దొడ్డి కొమరయ్య.